రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 21వ వచనంను మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా 20వ వచనాన్ని చూసుకుంటూ ముందుకు సాగిపోవడం ప్రయత్నం చేద్దాం. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినువానికి అది దోషము. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరుడిని అడ్డము కలగజేయనిది మరేదియు గాని మానివేట మంచిది. అంటే మన యొక్క సహోదరులకి మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఆటంకంగా కలిగించేది ప్రతిదానికి కూడా మానివేయటం మంచిది. అది ఏదైనా సరే మనకు కలిగిన దానిని బట్టి మన సహోదరులు మనకి శత్రువులుగా ఉండకుండా ఉండాలి అంటే మనకు కలిగినది అనేక మంది వారికి ఇచ్చేవారుగాను మనం ఉండాలి. మన హృదయంలో విశ్వాసంలో మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆయన మాటకు లోబడినప్పుడు తప్పకుండా ఈ క్రియలన్నీ కూడా మనం చేయగలుగుతాం. మనకు కలిగిన ప్రతిది కూడా మన యొక్క సహోదరులకి ఇచ్చేవారుగాను, మనకు కలిగిన దానిని బట్టి ఎవరు కూడా మనకు శత్రుత్వం కాకుండా ఉండునట్లుగా దేవుడు తన యొక్క మాటలను మనకు తెలియపరుస్తున్నారు. మరి ద్రాక్షారసమే కానీ భోజనమే కానీ నీ సహోదరులకి ఆటంకముగా ఉండేది ఏది కూడా చేయకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఒకసారి చూద్దాం 21వ వచనం. మాంసం తినటు కానీ ద్రాక్షారసం త్రాగటు కానీ నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనిది మరి ఏదియో కానీ మానివేట మంచిది. సో మరి ఏదైనా సరే, ఏది అయినా సరే మన సహోదరులకి ఆటంకం కలిగించేది మానివేట మంచిది. సో వాట్ ఈజ్ గుడ్? మంచిది అనగా ఏమిటి? మంచి అనగా ఏమిటి? చెడు అనగా ఏమిటి? వెలుగు అనగా ఏమిటి? చీకటి అనగా ఏమిటి? సో మంచి అనగా మన యొక్క సహోదరులకి ఆటంకము కలిగించేది మనము మానివేయట మంచిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది మంచిది. దేవుని మాట మంచిది, దేవునితో సహవాసం మంచిది, దేవుని యొక్క ఆజ్ఞలు మంచివి, ఆజ్ఞలను అనుసరించి జీవించుట కూడా మంచిదే. సో దేవుడు మంచివాడు, ఆజ్ఞలు మంచివే. కానీ మానవులం కదండి, మానవ స్వభావం కదండి, అలా చేయలేకపోతున్నాము. పరిస్థితులు అనుకూలించట్లేదని మనం ఏం చేస్తుంటాం, మన విశ్వాసాన్ని మనం ఎక్కి కూర్చున్న చెట్టు పైన ఏదైతే కొమ్మ ఉందో ఆ కొమ్మను మనమే నరుక్కున్నట్లుగా అయిపోతూ ఉంటుంది. మన యొక్క విశ్వాసాన్ని మనమే బలహీనపరుచుకున్న వారుగా అయిపోతున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని మనమే బలహీనపరుచుకున్న వారుగా అయిపోతున్నాం. అటు వారి వాళ్ళే కాకుండా మరి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మన యొక్క స్నేహితులకి, సహోదరులకి ఆటంకముగా ఉన్నది మానివేట మంచిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. ఏమన్నాండి 22 వచనం ఏమన్నాంటే, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనము. సో దేవుడు వాక్యం తెలియపరుస్తుంది, మనకి దేవునికి ఉన్న మధ్యలో ఉన్నటువంటి విశ్వాసము మన ఎదుటే ఉంచుకోవాలి. కానీ దేవుని దగ్గర నా భక్తి ఎంత ఉంది, నేను అలా ఉన్నాను, దేవునితో నేను ప్రార్థన చేసిన వెంటనే దర్శనం ఇస్తాడు, ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఇది దేవునికి నీకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి మరి ఆ యొక్క విశ్వాస జీవితమును అది గొప్పగా గర్వంగా చెప్పుకునే విధముగా, అతిశయ విధముగా ఉండమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ అది దేవునికి నీకున్నటువంటి మధ్యలో ఉన్న రిలేషను అది వ్యక్తిగతంగానే ఉంచుకోమని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. అది డంబముగా ప్రవర్తించకూడదని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అందరూ చూడండి, నేను కార్యాలు చేశాను, నా ద్వారా మరి దేవుడు రక్షణలోకి నడిపించాడు, వారి కుటుంబాన్ని నడిపించాడు, నా ద్వారా వీరి కుటుంబాన్ని నిలబెట్టాడు, నా ద్వారా నా ప్రార్థన వలన అని చెప్పేసి మనం అందరం కూడా అనుకుంటాం. ఇది విశ్వాసము దేవుని ఎదుట, దేవునికి మనకున్న రిలేషన్ ఎవరికి కూడా తెలియపరచకూడదు. అది సాక్ష్యం రూపంలో దేవుడే ఆ సాక్ష్యాన్ని కూడా నిలబెడతా ఉంటాడు. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనము.
తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. సో ఏం చేయాలంటే అండి, మనకి మనము ఎప్పటికప్పుడు తీర్పు తీర్చుకోవాలి అని నేను అనేక మార్లు తెలియపరిచి ఉన్నాను. గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా మనము పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే మనము ఎదగగలము అని చెప్పేసి. సో మనల్ని మనం నిర్ణయించుకుంటూ తీర్పు తీర్చుకుంటున్నప్పుడు, మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ధన్యత మనకు కలుగుతూ ఉంటుంది. కేవలం పరిశీలన చేసుకోవటం ఒకటే కాదు, ఆ పరిశీలన చేసుకున్నటువంటి జీవితం బట్టి మార్పు కలిగి ఏదైతే మంచిదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడో, నీ శత్రువుకి, నీ సహోదరికి ఆటంకముగా ఉన్నది మానివేయటం మంచిది అని ఏదైతే, సో సర్వసాధారణంగా మనం అందరం కూడా ఏం ఆలోచన చేస్తామంటే, ఇతరుల గురించి చెడు స్వభావంతో ఆలోచన కలిగిన వారుగా చాలామంది ఉంటారు. వారి వలె మనం ఉండకూడదు, వారి తలంపుల వలె మనం ఉండకూడదు. మనము సత్యమైన జీవమైన మార్గంలో జీవించబడుతున్నాం, యథార్థంగా జీవించబడుతున్నాము. మన భక్తి జీవితానికి, భయం కలిగిన జీవితానికి ఇవన్నీ కూడా ఆటంకముగా నిలబడకూడదని నేను ఎంతో ఆశిస్తా ఉన్నాను. సో అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, కానీ వారి హృదయంలో అన్నీ, ఈ లోకంలో ఉండవలసినవన్నీ కూడా ఉంటాయి. దానివల్ల మరి దేవుడు ఏదైతే ధన్యుడు, మంచిది అని చెప్తున్నాడో దానిలో వారు మంచి పొందుకొనలేని వారుగా ఉన్నారు, ధన్యత పొందుకొనలేని వారుగా ఉంటున్నారు. ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబులు రావటం లేదు, ప్రార్థన చేస్తున్నారు కానీ సమాధానం రావట్లేదు, ప్రార్థన చేస్తున్నారు కానీ స్వస్థత రావటం లేదు. సో మన యొక్క సహోదరులకి, శత్రువులకి ఆటంకముగా ఉన్నది మనము మానివేయట మంచిది. అది ఏదైనా సరే. మన దగ్గర డబ్బు ఉండి, ధనము ఉండి, ఆ డబ్బే మన యొక్క సహోదరులకి, మనకు ఆటంకంగా ఉంటే ఆ ధనం ఏం చేయాలంట, మనకు కలిగినది ఇతరులకు ఇచ్చేయాలి. మనకు కలిగిన వస్త్రములు ఇచ్చేయాలి. మన యొక్క సహోదరులకి మన దగ్గర ఏది కలిగి ఉండి ఆటంకముగా ఉంటుందో, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఒకవేళ విద్య ఉన్నా మనము దేవుని యొక్క నామను బట్టి తగ్గించుకుని ఉండాలి. ఉద్యోగం ఉన్నా హెచ్చించకుండా తగ్గించుకుంటూ ఉండాలి, అతిశయపడకూడదు. దానివల్ల మనకు ఇంకా శత్రువులు అనేది పెరుగుతూ ఉంటారు. సో దేవుడు మనల్ని ఆశీర్వించాడు, మనల్ని దీవించాడు. చూడండి, చాలామంది మీ జీవితాల్లో కూడా అనుకుని ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి చక్కగా కుటుంబాలు బాగున్నాయి, వాళ్ళు దీవించబడుతున్నారు, ఆశీర్వించబడుతున్నారు, మనం ఇంకా అభివృద్ధి చెందట్లేదు ఏంటని చెప్పేసి ఆలోచన చేసుకుంటాం. ఎవరిపైన నీ దృష్టి ఉంది? ఆశీర్వించబడిన వారిపైన నీకు దృష్టి ఉంది. అదేవిధంగా మనం కూడా ఆశీర్వించబడుతున్నాం, దీవించబడుతున్నాం. మన ఆశీర్వాదాన్ని బట్టి కూడా, మన దీవెనలు బట్టి కూడా, మన యొక్క ధన్యతను బట్టి కూడా అనేక మంది వారు మన ఆశీర్వాదమును వారికి ఆటంకములుగా ఉన్నాయన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. సో ఈ ఆశీర్వాదములు కలిగినప్పుడు ఎవరైతే ఆటంకము కలిగిన హృదయాలు కలిగిన వారు ఉన్నారో వారిని అర్థము చేసుకునే జ్ఞాన వివేచన ఆత్మతోటి మనం అందరూ కూడా ముందుకు నడుచుకుంటా వెళ్ళాలి. చాలామంది ఆశీర్వాదం వస్తే సంబరపడిపోతూ ఉంటారు. ఆశీర్వాదం వెనకాల ఆటంకము, మరి ఇబ్బందులు కలిగించేటువంటి ఒక కన్నీరు కార్చేటువంటి జీవితాలు కూడా ఉంటాయి. సో అవి గ్రహించుకొనట దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారికి భోజనం ఉన్నది, ఆహారం ఉన్నది, ద్రాక్షారసం ఉన్నది, పానములు ఉన్నాయి, వస్త్రములు ఉన్నాయి, స్థలం ఉంది, ఇల్లు ఉందని. పరలోక రాజ్యం అయితే ద్రాక్షారసము భోజనము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మేందుల ఆనందము కలిగి ఉన్నటే పరలోక రాజ్యము. ఇప్పుడు మనము పరలోక సంబంధాలు, ఈ లోక సంబంధాలు కాదు, మన యొక్క పర్మనెంట్ హౌస్ హెవెన్, పరలోక రాజ్యం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వృధానే, ఈ లోకంలో ఉన్నంత కూడా పనికిరానిదే, ఈ లోకంలో ఉన్నంత కూడా వ్యర్థమైనదే. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మనం అతిశయించకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, బలము, శక్తి, సామర్థ్యము, ఉద్యోగంలో అవి ఇవి ఏదైనా సరే ఇవన్నీ కూడా గడించిపోతుంటాయి, గతించిపోతూ ఉంటాయి. కానీ నిత్యమైనటువంటి నివాసము దేవుని మాట, దేవుని శక్తి, దేవుని యొక్క
ప్రభావములో దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా జీవించబడుతూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. సో 21వ వచనం చూసినట్లయితే, మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము కలిగి చేయనది మరేది గాని మానివేయటం మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తెచ్చుకున్న వాడు ధన్యుడు. సో మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో కూడా మనం ప్రశ్నించుకుంటా తీర్పు తీర్చుకోవాలి. దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితాన్ని నువ్వే తీర్పు తీర్చుకునే విధముగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇతరులు తీర్పు తీరిస్తే నువ్వు అలా తీర్పు తీర్చావా, ఇలా మాట్లాడతావా, న్యాయము చేయవా, అన్యాయంగా మాట్లాడతావా అని చెప్పి మనము ఒకరికి పైన నిందలు వేసేవారుగా ఉంటామేమో కానీ వారి యొక్క నిర్ణయాలు బట్టి మన దగ్గర నుంచి ఏదో ఆశించి మనకు అనుకూలంగా మాట్లాడతారు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది నీ విశ్వాసము, దేవునికి నీకున్న మధ్య ఉన్న రిలేషన్ యొక్క విశ్వాసమును బట్టి నిన్ను నువ్వు తీర్పు తీర్చుకున్నప్పుడు దేవుని యొక్క నామాన్ని మహిమపరచబడతా ఉంటావు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటా ఉన్నావో, ఇచ్చుట్లోను, ప్రార్థించుట్లోను, వాక్యానుసారంగా జీవించుట్లోను, భయంలోను, భక్తిలోను, యథార్థతలోను, నమ్మకత్వంలోను మనం ఆత్మీయ పరిశీలన చేసుకున్నప్పుడు, ప్రాముఖ్యంగా ఈ రోమపత్రిక అంతట్లో కూడా మనం చూస్తున్నాం. ఆత్మీయ ఫలములు, ఆత్మీయ వరములు మీకేదైనా ఇవ్వాలని అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో ఉన్న వారందరూ కూడా మరి ఇవ్వాలి. ఏదో ఒక వరం ద్వారా మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధతలకు మీరు రావాలి అంటే ఆత్మీయ ఫలములు, ఆత్మీయ వరములను కూడా మీరు ఉపయోగించాలి. ఎప్పుడైతే ఈ ఆత్మీయ ఫలములు, ఆత్మీయ వరములు ఉపయోగిస్తుంటారో దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన యొక్క మార్గంలో ఫలించబడుతున్న వారుగా ఉంటారు. సో ఇక్కడ ఏమన్నా అండి 22వ వచనంలో ఏమన్నా అండి, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టికి నీవు ఎంచుకొనము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. హింసించబడు వారు ధన్యులు. సో ధన్యత గురించి మనం చూసుకున్నట్లయితే ఇదొక విషయం కూడా గ్రహించుకోవాలి. మనల్ని మనము తీర్పు తీర్చుకోవాలి. మనల్ని మనము సరి చేసుకుంటా ఉండాలి. అప్పుడు నువ్వు ఏమవుతావు అంట, ధన్యత కలిగిన వారుగా ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తనకు తానే తీర్పు తీర్చుకున్న వాడు ధనుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తిను. ఇది ఎక్కడ మనకు తెలియపరచబడుతుంటే 20వ వచనంలో తెలియపరచబడుతుంది. 20వ వచనంలో ఏం తెలియపరుస్తుంది? రోమపత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయబడి సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. అనుమానముతో తినువానికి అది దోషము. సో అదే మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరలా తెలియపరుస్తున్నాడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తిను. సందేహము కలిగి తినడం వలన అది దోషముగా ఉంటది. సందేహించకూడదు. ఇది సమస్తము కూడా అన్నీ పవిత్రములే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నీ పవిత్రములే. అనుమానము కలిగి తినడం వలన అది దోషముగా ఎంచబడుతూ ఉంటుంది. విశ్వాసముతోటి దేవుడు సమస్తమును కూడా సృష్టించాడు, సమస్తము కూడా పవిత్రములుగా చేసి ఉన్నాడని సందేహం లేకుండా తిన్నప్పుడు అది నీకు ఆరోగ్యకరముగా ఉంటుంది, సమాధానకరముగా ఉంటుంది, బలము శక్తిని పొందుకునే వారుగా మీరు అందరూ కూడా ఉంటారు. కానీ దోషము లేని వారుగా కూడా ఉంటారు. కాబట్టి నువ్వు తినుచున్న ఆహారంలో కూడా దోషము ఉంటది అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా మాట్లాడుతాడు. ఆ విశ్వాసం లేకుండా అనుమానముతో తిన్నప్పుడు నీ శరీరానికి దోషము కలిగిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వింటున్నారు అనుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. మనము పెట్టేటప్పుడు, తినేటప్పుడు ఎటువంటి సందేహాలు లేకుండా మనము దేవుడిచ్చినదని సంపూర్ణంగా ఆత్మీయ విశ్వాసంతో, విషం తీసుకున్నా సరే ఏనని చాలా మంది చూడండి, సాక్ష్యాలు మీరు వినే ఉంటారు. విషం తాగినా వాళ్ళకి మరణం రాదు. ఎందుకంటే దేవునిపై నమ్మకం ఎక్కువ ఉంటుంది. అపవాది అప్పుడప్పుడు టెంప్ట్ చేస్తూ ఉంటాడు, నువ్వు చనిపో 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 అని చెప్పి. కానీ దేవుని యొక్క శక్తి బలమైనది. మనం తినుచున్న ప్రతి ఒక్క ఆహారం కూడా సందేహింపక, చాలా మంది ఏమంటారంటండి, అన్నంలో మందు పెట్టారంటారు, అన్నంలో విషం కలిపారంటారు, నువ్వేదో కలిపి పెట్టావు, సందేహపడుతూ ఉంటారు. ఆ సందేహం ఏమవుతుందంట, వారి జీవితాలకి దోషం అయిపోతూ ఉంది. హల్లెలూయా, దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా గ్రహించవలసిన వారమే.
దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో చాలా స్పష్టంగా మన యొక్క జీవితాలకు, మన కుటుంబాలకు, ఈ సమాజమునకు కావలసిన రీతిలో దేవుడు చక్కగా బోధిస్తున్నాడు. కాబట్టి ఏమన్నాడు? అనుమానించువాడు తినిన యెడల విశ్వాసం లేకుండా తినును. సో ఫెయిత్, విశ్వాసం లేకుండా ఉండుట మరి దేవునికి ఇష్టమైన వారుగా ఉండరు. విశ్వాసం కలిగిన వారే దేవునికి ఇష్టమైన వారు. విశ్వాసం లేకుండా ఉండిన వారు దేవునికి ఇష్టమైన వారు కారు. సో విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం, నమ్మకం లేకుండా కూడా తినడం వలన తీర్పులో, దేవుని యొక్క తీర్పు అండి, మానవుల యొక్క తీర్పు కాదు, దేవుని యొక్క తీర్పులో దోషులుగా ఎంచబడతారని. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలమది ఏదైతే కాదో అది పాపము. సో వితౌట్ ఫెయిత్, అందుకనే ప్రతి పనిలోను, ప్రతి ఆలోచనలోను, ప్రతి నడకలోను, ప్రతి ఉద్దేశాల్లోను, ప్రతి కుటుంబంలోనూ మొట్టమొదటిగా విశ్వాసులుగా మనము దేవుని యొక్క నామంకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అనేకమైనటువంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము. కానీ మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము లేనిది ఏదో అది పాపము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయమందు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసముతోటి మన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు, జరుగుతున్నప్పుడు, జీవించబడుతున్నప్పుడు, ఆలకిస్తున్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు అది పాపముగా ఎంచబడదు. విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు అది పాపముగా ఎంచబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, ఇప్పుడు అందరూ విశ్వాసులే, అందరూ దేవుని బిడ్డలే, కానీ మత్తు పదార్థములకు, మరి దుర్వ్యసనములకు వారు లోనైపోయి విశ్వాసము లేనటువంటి పాపులుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు దేవుని వాక్యమును ఎవరైతే చక్కగా క్రమముగా నడుచుకుంటూ కొనసాగించబడుతున్నారో వారు మాత్రమే పరిశుద్ధులుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ముఖ్యంగా ఈ రోమ పత్రికలో మనం చూసినట్లయితే దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి దేవుని యొక్క రోమ ప్రాంతంలో ఉన్న దేవుని విశ్వాసులారా, మీరందరూ కూడా దేవుని చేత ప్రేమించబడుతున్నారు, కానీ మీరు పరిశుద్ధులుగా లేరు. పరిశుద్ధులుగా పిలువబట్టుకే దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి మీరందరూ కూడా పరిశుద్ధులుగా పిలువబట్టుకే తెలియపరచబడుతున్న మాటలు ఇప్పుడు విశ్వాసం లేకుండా ఎవరైతే ఏ క్రియలైతే చేస్తున్నారో వారు పాపులుగా ఎంచబడుతున్నారు. సో ఇప్పుడు అందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నారు, దేవుని చేత ప్రేమించబడుతున్నారు. ప్రేమించబడిన వారందరూ కూడా పరిశుద్ధులు కాదు అని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. మొట్టమొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 14 రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే 2వ భాగంలో చూద్దాం. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. సో దేవుని చేత ప్రేమించబడుతున్న వారందరూ కూడా పరిశుద్ధులు కారు, పరిశుద్ధులుగా ఉండుటకు ఈ రోమ పత్రిక మనందరికీ తెలియపరచబడుతుంది. కాబట్టి మనకు కలిగిన దాన్ని బట్టి ఇతరులకు ఇవ్వాలి, సందేహం లేకుండా తినాలి, పరలోక రాజ్యంలో నిత్య ఆనందము కలిగి ఉండుటకు సమాధానము, నీతి కలిగి ఉంటే పరలోక రాజ్యం యొక్క ప్రత్యక్షత అన్న విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ, మరి అనుమానం లేకుండా, సందేహం లేకుండా, అన్ని విషయాల్లో కూడా విశ్వాసముతో ఎటువంటి పాపము చేయకుండా మనమందరూ కూడా ముందుకు సాగిపోవగల దేవుని యొక్క మాటలు మనకు, మన కుటుంబాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఫలింప చేయనుగాక.